కాదురా, డాక్టర్లు ఉన్నారు కదా, చూసుకుంటారు. ఏం బాధ. సరే అమ్మా. ఆపరేషన్ బాగానే జరిగిందండి, క్షేమంగానే ఉన్నారు. పాప బాబా? పాప పుట్టింది, ఆరోగ్యంగానే ఉంది. పాప పుట్టింది, ఆరోగ్యంగానే ఉంది. పాపనేనా? మీరు ఎందుకు నిజమేనారా? నిజమేనా? పాపట నిజమే అమ్మా, పాపట. ఎన్ని దేవుళ్ళకు మొక్కిండ్రా, ఎన్ని ముడుపులు కట్టిండ్రా, నా వంశానికి వారసుడు పుట్టాలని అనుకుంటే ఈ ఆడపిల్ల పుట్టింది కాదు. ఇక ఇంక ఇదేం కలవట్టది. నేను పోతానదా? ఇక ఏముంది చూడడానికి ఆగాలి. నా పోతున్నారు, పాపని చూడకుండానే పోలేరా? రండి. ఎందుకు ఇక ఇక్కడ ఉండేందుకు? వారసుడే రావను. నీ అమ్మ చూడొచ్చు అమ్మ. ఆగమ్మ. అది రాదు. వారం రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి తన తల్లిగారి క్షేమంగా చేరుకున్నారు. వారం రోజులు గడిచింది. ఆడపిల్ల పుట్టింది అని తెలియగానే చూడకుండానే వెళ్ళిపోయాడు. అమ్మ, ఆ ఫోన్ ఎందుకు? ఒకసారి ఫోన్ ఏమో చేస్తా. ఈరోజు మీ మధ్య మీ అల్లుడు ఏమైనా కాల్ చేశాను అమ్మ? ఏమో తల్లి, చూడలేదు. ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు తనతో. సార్ కాల్ చేసి చూస్తాను. ఊకే ఫోన్ చేస్తాను. ఇప్పుడు ఊకే ఫోన్ చేస్తాను. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ కట్ చేస్తున్నాడమ్మా. ఫోన్ కూడా ఎత్తడం లేదు. మళ్ళీ ఒకసారి చేయి తల్లి, ఓపికగా. చెప్పు. అలా ఉన్నారేంటండి? ఎలా ఉండాలి ఇంకా? ఆడపిల్ల పుట్టిందని సంతోషం లేదా అండి మీకు? చూడకుండానే హాస్పిటల్ నుంచి చూడకుండానే వెళ్ళిపోయారు. నన్ను కాదండి, కనీసం పాపనైనా చూడాలనిపించలేదా మీకు? ఏముంది చూడ్డానికి, ఆడపిల్లగా పుట్టింది. అలా అంటారేంటండి? పాప ఎలా ఉంది, ఆరోగ్యంగా ఉందా లేదా? నన్ను కాదండి, కనీసం పాపనైనా వచ్చి ఒకసారి చూసుకోండి. నాకేం పని పడలేదనుకుంటున్నావా? ఫోన్ పెడవచ్చు. నాడమ్మా, ఎన్నిసార్లు ఫోన్ చేసినా కట్టుకుంటూనే మాట్లాడుతున్నాడు. ఏమో తల్లి, మన తలరాత ఎట్లుంటే అట్లనే జరుగుతుంది. మళ్ళీ ఒకసారి చేసి చూస్తానమ్మా. గణేష్, అలా అంటారేంటండి? మొదటి కాన్పులోనే మనకు మహాలక్ష్మి లాంటి ఆడపిల్ల పుట్టిందండి. సంతోషం లేదా మీకు? సంతోషమా? ఎందుకు? ఆడపిల్ల పుట్టిందని ఎగిరి గంతేమంటావా ఏంటి? ఫోన్ కట్ చేయి. అది కాదండి, పాప బంగారంలా ఉందండి. అందరూ అచ్చం మీలాగే ఉంది అంటున్నారు. మీరు అత్తయ్య గారు కనీసం తొంగైనా చూడలేదు. ఒక్కసారి వచ్చి చూసుకోండి. బంగారమా? ఎందుకు? ఇక నా వెంట పడి దయ్యంలో పీల్చుకు తినడానికా? ఇంకోసారి ఫోన్ చేసావంటే మర్యాదగా ఉండదు. ఫోన్ కట్ చేయి.
నిండు అమాస నాడు ఓ లక్ష గుమ్మడి ఆడపిల్ల పుట్టినాడు ఓ లక్ష గుమ్మడి అత్త తొంగి చూడలేదు ఓ లక్ష గుమ్మడి మొగడు ముద్దాడ రాలే ఓ లక్ష గుమ్మడి అత్త తొంగి చూడలేదు ఓ లక్ష గుమ్మడి మొగడు ముద్దాడ రాలే ఓ లక్ష గుమ్మడి. నేను తల్లిని కాబోతున్నానని తెలిసినప్పటి నుంచి నాతో సంతోషంగానే ఉన్నాడు. హాస్పిటల్ వరకు నాతోనే వచ్చాడు. ఆడపిల్ల పుట్టిందని తెలియగానే చూడకుండానే వెళ్ళిపోయాడు. చదువుకున్న వారు కూడా ఇంత మూర్ఖంగా మారుతున్నారు ఎందుకు? ఆడపిల్ల పుట్టడం నా తప్ప? ఇందులో మగవారి తప్పేమీ లేదా? ఆడపిల్ల అంటే అంత చులకనెందుకు మగవారికి? ఆడపిల్ల పుట్టగానే అవమానంగా చూస్తారు ఆడపిల్ల అని. ఆడుకునే వయసులో ఆడపిల్లకి ఆటలు అవసరమా అంటారు. చదువుకునే వయసులో ఆడపిల్లకి చదువు ఎందుకు, చదువుకొని ఉద్యోగాలు చేస్తావా, రాజ్యాలు వెళ్తావా అని వెక్కిరిస్తారు. చివరకు పెళ్ళయ్యాక అత్తారింట్లో కుక్క ముందు కుందేలు పిల్ల లాంటి బ్రతుకు. ఇంతేనా ఆడదాని బ్రతుకు? ఇదేనా ఆడపిల్ల జీవితం? ఇది నా ఒక్కదాని బిడ్డకేనా? అంతేకాదు, నిన్న నా తల్లికి ఇదే జరిగింది, ఈరోజు నాకు ఇదే జరుగుతుంది. రేపు నా బిడ్డ పరిస్థితి ఇంతేనా? వద్దు. ఈ కష్టాలు కన్నీళ్ళ బతుకు నా బిడ్డకొద్దు. ఈ అవమానాలు చీదరింపుల బతుకు నా బిడ్డకొద్దు. వద్దు. ఏ చెత్త గుప్పలోను, ఏ ఊరిపోసో, ఏ గొంతు పిసుకో నా బిడ్డని చంపుకుంటా. వద్దు. ఈ అవమానాలు చీదరింపుల బతుకు నా బిడ్డకొద్దు. వద్దే వద్దు. చెత్త గంపలేసుకొని ఓ లక్ష గుమ్మడి చెత్త కుప్పలయ్యబోతే ఓ లక్ష గుమ్మడి కుక్క పిల్ల అడ్డమొచ్చి ఓ లక్ష గుమ్మడి అక్క అట్లా చెయ్యకానే ఓ లక్ష గుమ్మడి ఓరి గింజ నోట్లో వేసి ఓ లక్ష గుమ్మడి ఊరి పోసి చంపబోతే ఓ లక్ష గుమ్మడి సెలవులేమో అడ్డమొచ్చి ఓ లక్ష గుమ్మడి పులుకు పులుకు నవ్వే బిడ్డ ఓ లక్ష గుమ్మడి మోగ బిడ్డ చెయ్యని పాపం, అరే మోగ బిడ్డ చెయ్యని పాపం ఓ లక్ష గుమ్మడి ఆడపిల్లలేమి చేసే ఓ లక్ష గుమ్మడి ఆడపిల్ల లేనిదే ఓ లక్ష గుమ్మడి లోకమెట్ల పుట్టి పెరిగే ఓ లక్ష గుమ్మడి. అవును, నిజమే. ఆడపిల్ల లేనిదే సృష్టి లేదంటారు కదా. ఆడపిల్ల చేసిన పాపం ఏంటి, మగవాడు చేసిన పుణ్యం ఏంటి? ఆడది లేనిదే సృష్టి లేదంటారు కదా. ఆడదే సృష్టికి మూలం అంటారు కదా. మరి నా బిడ్డని చంపుకుంటే సృష్టి ఎలా మొదలవుతుంది? ఈ సృష్టి ఎలా మొదలవుతుంది? వద్దు. నా చేతులతో నా నవమాసాలు మోసిన నా రక్త మాంసాలను చెంచుకున్న నా రక్తపు గుడ్డును నా చేతులారా నేను చంపుకోలేను. నా రక్త మాంసాల గుడ్డును నేను చంపుకోలేను. వద్దు. సమాజపు అవమానాలు చీదరింపుల్లో నుంచే నా బిడ్డను ఆనిముత్యంలా పెంచుతా. సమాజంలో జరిగే పోరాటంలో నా బిడ్డని ముందు వరుసలో నిలబెడతా. చెత్తల్లో పారయ్యనమ్మ ఓ లక్ష గుమ్మడి ఊరి పోసి చంపుకోను ఓ లక్ష గుమ్మడి చెత్తల్లో పారయ్యనమ్మ ఓ లక్ష గుమ్మడి ఊరి పోసి చంపుకోను ఓ లక్ష గుమ్మడి సమ్మక్కను చేస్తా ఓ లక్ష గుమ్మడి తారక్కను చేస్తా ఓ లక్ష గుమ్మడి అక్క శోభక్కను చేస్తా ఓ లక్ష గుమ్మడి అక్క శోభక్కను చేస్తా ఓ లక్ష గుమ్మడి వెళ్ళి లలితమ్మను చేస్తా ఓ లక్ష గుమ్మడి నిండు అమాస నాడు ఓ లక్ష గుమ్మడి ఆడపిల్ల పుట్టినాడు ఓ లక్ష గుమ్మడి ఆడపిల్ల పుట్టినాడు ఓ లక్ష గుమ్మడి. అవును, చంపుకోను. నా బిడ్డని అన్యాయంగా నేను అస్సలు చంపుకోలేను. కాకతీయ రాజులతో విరోధితంగా పోరాటం చేసి నేల కొరిగిన సమ్మక్కను చేస్తా. సాధనమ్మ చరిత్ర చెబుతా. సమాజ పోరులో నేల రాలిన లలితక్కను చేస్తా. శోభక్కను చేస్తా. లలితక్క బాటలో నడిపిస్తా. అందుకు నా బిడ్డకు